హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏమండి, డాక్టర్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుందండి. వాళ్ళ లైఫ్ చాలా మిజరబుల్. అది కూడా అలా అంటాం. డాక్టర్లు పెద్ద పెద్ద కార్లో తిరుగుతారు, పెద్ద బంగళాల్లో ఉంటారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంటుంది. ఆ, దర్జాగా ఉంటారు. వాళ్ళని చూసి జాలిపడ్డాయండి నీ మొహం అని అంటున్నారా? అంతేనండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి, తెలుస్తుంది. అసలు వాళ్ళని మనం బతకలేము సరిగ్గా. డాక్టర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా అతనికి తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు. వచ్చినప్పుడు మరి పలకరించాలి కదా, మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు. డాక్టర్ అడుగుతాడు అనమాట ఎవరినన్నా, ఏమండి రావు గారు బాగున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఈ రావు గారు బాగున్నాను అని అండు. ఏంటోనండి డాక్టర్ గారు అనేసి తన జబ్బుల గురించి అంతా చెప్తాడనమాట. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటూ. ఇంకా అక్కడ అతను ఒక్కడే కాదండి, ఎవరిని పలకరించినా ఇదే సోది. వాళ్ళకున్న రోగాలన్నీ చెప్తూ ఉంటారు. తలకాయ నొప్పి. సరే, అక్కడి నుంచి భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు బఫే ప్లేట్ తీసుకుంటాడు. ప్లేట్ తీసుకుని "ఆ, జాంగ్రీ", అతను ఇష్టమైన జాంగ్రీ వడ్డించుకుంటాడు. ఓ నేతి లడ్డు వడ్డించుకుంటాడు. అరే మిరపకాయ బజ్జీ వడ్డించుకుంటాడు. సెలెక్టివ్గా అన్నీ తనకు కావాల్సినవన్నీ, నచ్చినవన్నీ ప్లేట్ నిండా చక్కగా వడ్డించుకుని ఇలా తినబోతుండగా ఎవడో టొప్పంగాడు వస్తాడనమాట, బంధువు. వచ్చేసి నమస్కారం అండి, నమస్తే, ఎలా ఉన్నారు, బాగున్నారా అని కొరకపోతుంటాడు లడ్డు. ఏం బాగుండడం అండి, ఒక్కటే విరోచనాలు నాకు. బా, జిగటి విరోచనాలు అవుతున్నాయండి, జిగటి విరోచనాలు. ఖతం. ఇంకా చెప్పక్కలేదు, మోషన్ అయితే నీళ్ళ సాంబార్ లాగా కొళాయిలాగా జాడించి దడేలు మీరు కొడుతుంది అనమాట. వాసన భరించలేదు, వాసన అండి డాక్టర్ గారు. ఏంటో ఈ విరోచనాలకు భరించలేక కొత్త పెరుగన్నం తింటున్నాను అంటాడు. అప్పుడు డాక్టర్కి ఏమన్నా తినాలనిపిస్తుందా? వీడు ఒకడే కాదు, ఇలాంటి సమస్యలు చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు తగులుతారు. ఇంకా డాక్టర్కి తిండి మీద విరక్తి వచ్చేస్తుంది. ఆ చీవులు, నెత్తులు, ఆ విరోచనాలు అవన్నీ వింటూ ఏం తింటాడు? ఇంకా డాక్టర్కి విరక్తి వచ్చేస్తుంది. ఇవన్నీ విన్నాక ఆ కంచాలు అవతల వారేసి ఇంటికి వెళ్ళిపోతాడు. బాయ్ బాయ్ టాటా, నాకు భోజనం వడ్డించేసే, అక్కడ నేనేం తినలేదు అని అంటాడు. సరే పోనీ ఇలా బయట అయితే అనుకోవచ్చు, ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండనిస్తారంటే అది ఉండదు. రాత్రిపూట ఎప్పుడో ఫోన్ చేస్తాడు ఎవడో పేషెంట్. ఫోన్ చేసి డాక్టర్ గారండి మరేమో నాకు ఇలా ఉందండి, అలా ఉందండి అని రోగాలని చెప్తాడు. చెప్పగానే డాక్టర్ ఏదో మందు చెప్తాడు, ఈ టాబ్లెట్లు వాడండి అండి. అదేంటి డాక్టర్ గారు, పోయినసారి వేరే మందు చెప్పారు కదా, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారేంటి అని పిచ్చి ప్రశ్న చేస్తాడు అక్కడి నుంచి. ఇంకోటి మళ్ళీ ఫోన్ చేస్తాడు, చేసి డాక్టర్ గారంటే నిన్న మీరు రాసిచ్చిన మందులు వాడానండి, అసలు ఏం తగ్గలేదండి అంటాడు. ఏమండి, నేను మీకు 10 రోజుల కోసం ఆ మందులు రాశాను, మీరు ఒక్కరోజు రాసి తగ్గలేదంటే ఎలాగా? పూర్తి కోర్సు వాడండి, అప్పుడు మాట్లాడండి అంటాడు. అలాగే ఇంట్లో కూడా డాక్టర్ని పాపం భోజనం చేయనీరండి. ఆ భోజనం దగ్గర ఇలా కూర్చుంటాడు, అప్పుడు ఫోన్ కాల్ వస్తుంది. వచ్చేసి డాక్టర్ గారండి మొన్నేమో కింద పడిపోయానండి, మోకాలు చెప్పులు డోక్కుపోయండి, మోచేతులు డోక్కుపోయండి, మరేమో అండి అది చీము పట్టేసిందండి, చీము రక్తం అన్ని కారుతున్నాయండి దెబ్బల నుంచి అంటాడు. ఇంకా డాక్టర్కి ఏమన్నా భోజనం చేయబుద్ధి చేస్తుందా? 24 గంటలు మీ సోదంతా డాక్టర్ దగ్గర చెప్పకండి. పాపం వాళ్ళని అలా డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని మనశ్శాంతిగా బతకనివ్వండి.